ఓబుళాపురం మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డితో సహా 5గురిని దోషులుగా తేల్చింది నాంపల్లి సిబిఐ కోర్టు. ఈ కేసులో అభియోగాలను ఎదుర్కొంటున్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఐఏఎస్ కృపానందనలను నిర్దోషులుగా ప్రకటించింది. దాదాపు 14 ఏళ్లుగా సాగుతున్న ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో మంగళవారం సిబిఐ కోర్టు తుది తీర్పు వెలువరించింది. ఈ కేసులో గాలి జనార్దన్ రెడ్డి, ఆయన బంధువు బీబీ శ్రీనివాస్ రెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి పిఏ మెఫజ్ అలీఖాన్, గన్ల శాఖ అప్పటి డైరెక్టర్ వీడి రాజగోపాల్తో సహా ఓబుళాపురం మైనింగ్ కంపెనీని దోషులుగా నిర్ధారించింది. ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో మొత్తం 9 మంది నిందితులుగా ఉన్నారు. వారిలో లింగయ్య అనే వ్యక్తి మరణించగా ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిని హైకోర్టు 2022లోనే నిర్దోషిగా ప్రకటించింది. మిగిలిన 7గురిలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ అధికారి కృపానందన్లను సిబిఐ కోర్టు నిర్దోషులుగా చేర్చింది. కాగా దోషులుగా తేల్చిన వారికి కోర్టు శిక్ష ఖరారు చేయాల్సింది. దాదాపు 884 కోట్ల రూపాయల ప్రజాధన లూటీ ఇచ్చేశారంటూ ఓఎంసీపై ఆ ఛార్జిషీట్లో సిబిఐ పేర్కొంది. అప్పటి నుంచి ఈ కేసు సాగుతూనే ఉంది. మొత్తం 219 మంది సాక్షులను విచారించిన సిబిఐ 3400 డాక్యుమెంట్లతో సిబిఐ 2011లో ఛార్జిషీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఓబుళాపురం మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డితో సహా 5గురిని దోషులుగా తేల్చింది నాంపల్లి సిబిఐ కోర్టు. ఈ కేసులో అభియోగాలను ఎదుర్కొంటున్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఐఏఎస్ కృపానందనలను నిర్దోషులుగా ప్రకటించింది. దాదాపు 14 ఏళ్లుగా సాగుతున్న ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో మంగళవారం సిబిఐ కోర్టు తుది తీర్పు వెలువరించింది. ఈ కేసులో గాలి జనార్దన్ రెడ్డి, ఆయన బంధువు బీబీ శ్రీనివాస్ రెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి పిఏ మెఫజ్ అలీఖాన్, గన్ల శాఖ అప్పటి డైరెక్టర్ వీడి రాజగోపాల్తో సహా ఓబుళాపురం మైనింగ్ కంపెనీని దోషులుగా నిర్ధారించింది. ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో మొత్తం 9 మంది నిందితులుగా ఉన్నారు. వారిలో లింగయ్య అనే వ్యక్తి మరణించగా ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిని హైకోర్టు 2022లోనే నిర్దోషిగా ప్రకటించింది. మిగిలిన 7గురిలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ అధికారి కృపానందన్లను సిబిఐ కోర్టు నిర్దోషులుగా చేర్చింది. కాగా దోషులుగా తేల్చిన వారికి కోర్టు శిక్ష ఖరారు చేయాల్సింది. దాదాపు 884 కోట్ల రూపాయల ప్రజాధన లూటీ ఇచ్చేశారంటూ ఓఎంసీపై ఆ ఛార్జిషీట్లో సిబిఐ పేర్కొంది. అప్పటి నుంచి ఈ కేసు సాగుతూనే ఉంది. మొత్తం 219 మంది సాక్షులను విచారించిన సిబిఐ 3400 డాక్యుమెంట్లతో సిబిఐ 2011లో ఛార్జిషీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.